అదేవిధంగా డ్రైనేజ్ కాలువలకి సిల్ట్ తీసుకున్న కాంట్రాక్టులు ఎవరైతే ఉన్నారో ఒక బకెట్ 2 బకెట్ తీసి పక్కన వేసిపోవడం వల్ల ఆ సిల్ట్ అంతా అట్లే పేరుకుపోయింది. ఆ తీసే క్రమంలో ఏదైతే ఉందో మున్సిపల్ వాటర్ని డమ్మీలు పెట్టి క్లోజ్ చేయడం వల్ల కొన్ని ఇళ్ళకి నీరు రాకుండా ఆగిపోతుంది. దాని గురించి కూడా వివరం జరిగింది. రేషన్ కార్డు విషయంలో డీలర్లు సప్లై చేయాల్సిన రేషను 60 సంవత్సరాలు పైబడిన వారికి డైరెక్ట్గా ఇంటికి ఇవ్వాలి అనే నిబంధన ఒకటి ఉంది. దాని గురించి మర్చిపోయి డీలర్లు అసలు పట్టించుకోని పరిస్థితి ఉంది. దాదాపుగా 16వ డివిజన్ నుంచే మా నాయకులు నరహరి ఆధ్వర్యంలో 30 ఆధార్ కార్డులు రేషన్ కార్డులు గుర్తించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా రేషన్ డీలర్లు ఎవరైతే ఉన్నారో 60 సంవత్సరాలకు పైబడిన ప్రతి ఒక్కరు కూడా ఇంటికి చేర్చాల్సిన బాధ్యత ఉందని రేషన్ డీలర్లకి గుర్తు చేశాము. ఇకపోతే ఇళ్ల స్థలాల విషయంలో గత వైసీపీ ప్రభుత్వం అక్రమంగా 9 అంకణాలు ఇచ్చామని చెప్పి ఏదో పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకుంది. ఇప్పుడు ఇల్లు రాని వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవాలంటే 9 అంకణాల స్థలం మీ పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉంది, మీకు అర్హులు కాదు అని చూపించే పరిస్థితి ఉంది. దాని గురించి పరిశీలించి 9 అంకణాల స్థలం ఎవరైతే నమోదు చేసుకున్నారో లబ్ధిదారులు కాని వాళ్ళందరినీ ఆ లిస్టులో నుంచి తీసేస్తే కొత్తగా ప్రభుత్వం తరపున ఇల్లు పొందే అవకాశం ఉంది అని కూడా దీన్ని ఈరోజు గుర్తు చేయడం జరిగింది.